నమస్కారం. విశాఖపట్నంలో ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు భరత్ గారు, అదేవిధంగా ఇతర విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతోటి ఈ ప్రాంతంలో ప్రధానంగా కాలుష్యానికి సంబంధించినటువంటి పరిశ్రమల వారితోటి, పరిశ్రమల యాజమాన్యాల వారితోటి దాదాపు 3 గంటల సేపు చాలా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు పొల్యూషన్ బోర్డు మెంబర్స్లో ఉన్నటువంటి నాగ సందీప్ గారు కూడా పాల్గొన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, గత నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో విశాఖపట్నంలో కాలుష్యం యొక్క స్థాయి బాగా పెరిగి ఒక రోజున ఢిల్లీ స్థాయిని కూడా మించినటువంటి సందర్భం మేము గమనించాము. అది మా దృష్టికి వచ్చిన వెంటనే అత్యవసరంగా జిల్లా కలెక్టర్ తోటి, సంబంధించినటువంటి పరిశ్రమల వారితోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని సత్వరమే కొన్ని స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఆయా పరిశ్రమలకు పంపించి కాలుష్యం ఉన్నటువంటి పరిశ్రమల్లో వెంటనే చర్యలు తీసుకునే విధంగా కొంత చర్యలు చేపట్టాం. దాని ఫలితంగా 15 రోజుల్లోనే మళ్ళా ఇంచుమించు ఆ తీవ్ర స్థాయి నుంచి సాధారణ స్థాయికి వచ్చినటువంటి ఏర్పాట్లు చేయగలిగాం. అయితే ఇది తాత్కాలికంగా చేపట్టినటువంటి కార్యక్రమం. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలనే లక్ష్యంతో ఒక 2 నెలల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పి సూచించారు. వారికి అనుకూలతను బట్టి ఈరోజు పరిశ్రమ వాళ్ళతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పరిశ్రమలు అయితే కాలుష్యానికి కారణమైనాయో వాళ్ళ కారణాలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయని చాలా వివరంగా చర్చించాం. వాటితోటి చర్చించి రాబోయేటువంటి 2 నెలల లోపు ఖచ్చితమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రతి ఒక్క పరిశ్రమ ఇచ్చే విధంగా, కాలుష్యాన్ని నియంత్రించే దిశలో తగిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీ అందరికీ తెలుసు, రాష్ట్రం ఈరోజు పరిశ్రమల పట్ల, పరిశ్రమలకు అనుకూలమైనటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానంతో ముందుకెళ్తుంది. కాబట్టి పరిశ్రమలు ఉండాలి, కాలుష్యం ఉండకూడదు. కాలుష్యం నివారించకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రధానమైనటువంటి పరిశ్రమల వారిని ఖచ్చితంగా కాలుష్యాన్ని తగ్గించడానికి తగిన ఏర్పాటు చేయవలసిందిగా మేము చెప్పాము. వాళ్ళు కూడా ఏ చర్యలు తీసుకుంటారో ఈరోజు చెప్పారు. కావున ఓరల్గా చెప్పడమే కాకుండా వాళ్ళ ప్రణాళిక ఏంటి, 1 నెలలో ఏం చేస్తారు, 2 నెలల్లో ఏం చేస్తారనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా వాళ్ళని కాగితం మీద రాసి ఇవ్వమని అడగటం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు గమనించినటువంటి సమస్యలు చెప్పారు. ప్రతి సమస్యకి పరిష్కారం కనుక్కునే దిశగా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పరిశ్రమ వాళ్ళు కలిసి విశాఖపట్నం కాలుష్యరహిత నగరంగా తయారు చేయనటువంటి మా అందరి యొక్క ఉమ్మడి నిర్ణయం జరిగింది. దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు.